ఇంకా ఈ మరణాల సంఖ్య పెరగొచ్చు. కొన్ని వందలాది మందిని, సమీపంగా గాయపడ్డ వారిని, లేకపోతే ఇతరత్ర సమస్యల కారణంగా ఈ పేలుడు శబ్దానికో లేకపోతే డెబ్రిస్ పడడం మూలంగా ఆ గాయాల పాలైన కూడా కొన్ని వందలాది మందిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారంట. సో ప్రస్తుతానికి అక్కడి సంఘటన పైన చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ డేస్లోనే $120 మిలియన్ ఈ అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ అనేటువంటి ఈ కంపెనీతో అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఒక ఒప్పందం కుదుర్చుకుందట. ఆయుధ సామాగ్రిని మాకు సమకూర్చాలి, మాకు తగ్గట్టుగా ఆయుధాలని అందించాలని చెప్పి అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. $120 మిలియన్ $120 మిలియన్ ఒప్పందం కుదిరింది అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ అనేటువంటి ఈ కంపెనీతో. సో ప్రస్తుతానికి అంతలోనే ఈ ఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మరణాలు సంభవించడం చాలా దిగ్భ్రాంతి గురి చేస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ 19 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సో సుమారుగా 27 మైళ్ళు. సో ఇక్కడ మనకు కొన్ని మీడియా కథనాల్లో వస్తున్న వార్తల మేరకి 35 కిలోమీటర్ దూరం వరకు శబ్దం వినిపించిందని చెప్తే, ఏకంగా అక్కడ ఉన్నటువంటి ATF స్పోక్స్ పర్సన్, అంటే అక్కడ విచారణ చేసినటువంటి ఆ విచారణ సంస్థ అధికారి, సహాయక అధికారి మాత్రం, ఆ స్పోక్స్ పర్సన్ మాత్రం 45 కిలోమీటర్ల వరకు ఈ శబ్దం వినిపించిందని చెప్తున్నాడు. 45 కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించింది. సుమారుగా 1300 ఎకరాల్లో ఈ కార్యాలయం విస్తరించి ఉందట. 1300 ఎకరాల్లో విస్తరించి ఉంది. సో ఇక్కడ జరిగినటువంటి నష్టం విలువ కొన్ని $100 మిలియన్ $100 మిలియన్ యొక్క నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ విచారణ కొనసాగుతోంది. ఈ శిథిలాల కింద ఇంకెవరన్నా దొరుకుతారనే రకంగా శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏ ఒక్క మృతదేహానికి, అంటే తప్పిపోయినటువంటి కనిపించకుండా ఉన్నటువంటి ఆ 19 మంది యొక్క ఆచూకీ దొరుకుతుందా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అక్కడ సహాయక చర్యలు, విచారణ కొనసాగుతున్నప్పటికీ ఏ మాత్రం కూడా అక్కడ కనీసం ఒక చిన్న ఆధారం కూడా లభించడం లేదు. వారందరూ కూడా తునాతునకలైపోయి చిన్న చిన్న మాంసపు ముద్దల్లా పలు చోట్ల పడిపోయి ఉన్నారు. ఎందుకంటే 22 కిలోమీటర్ల వరకు పూర్తిగా ఈ యొక్క డెబ్రీస్ విస్తరించాయనంటే ఇంకా ఈ మాంసపు ముద్దలు ఎంత దూరం పడిపోయి ఉంటాయో, ఎక్కడెక్కడ ఎన్ని ప్రాంతాల్లో పడిపోయి ఉంటాయో చుట్టూ చూస్తూ ఉంటే అదొక కంప్లీట్ గ్రీనరీ ఏరియా కనబడుతోంది. సో అటువంటి సిచ్యువేషన్లో వారు దొరకడం కొంత కష్టమనే చెప్తున్నారు. వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ ద బ్లాస్ట్. సో ఈ ఘటనకు సంబంధించి అసలు బ్లాస్ట్ గల కారణాన్ని అన్వేషిస్తున్నామని చెప్తున్నారు. అంతర్గతంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. బికాస్ రీసెంట్ డేస్లోనే ATF అధికారులు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు, అంతా సవ్యంగానే ఉందని చెప్తున్నారు. సో రిపోర్ట్స్ ఫ్రమ్ 11 years ago says 1 man was killed and 3 injured in the blast. సో 2014లో ఇటువంటి ఈ ఫ్యాక్టరీలోనే అప్పుడు కూడా ఒక బ్లాస్ట్ సంభవించిందట. సుమారుగా ఒకరు మరణిస్తే ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయట. కానీ దానితో పోలిస్తే ఇది 10ంతల రెట్టింపుగా ఉన్నటువంటి ఒక బ్లాస్ట్ అని చెప్తున్నారు. సో అక్కడ హంపేరీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డావిస్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఎమోషనల్గా ఆయన మాట్లాడుకొచ్చారు. సో 19 మంది యొక్క ఆచూకీగా దొరకడం కష్టమేనని చెప్తున్నారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ డివాస్టేటింగ్ సైట్స్ నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో అత్యంత భయంకరమైనటువంటి ఒక సంఘటన ఇది. సో ఇంకా ఇక్కడ జనం కనుక అధికంగా గుమికూడి ఉంటే, ఆ ఫ్యాక్టరీలో కనుక ఆ సమయంలో ఇంకా అధిక మొత్తంలో కనుక జనం ఉండి ఉంటే కనుక ఇంకా చాలా మరణాలు సంభవించేవి అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అందులోపల ఉన్నటువంటి దాదాపు మెజారిటీ 99% పబ్లిక్ అంతా కూడా లోపల ఫ్యాక్టరీలో ఉన్న వారంతా కూడా దాదాపుగా మరణించారు. అయితే బయట ఉన్న వారంతా కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరూ కూడా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా అక్కడ జరిగినటువంటి సమయం అక్కడి టైమింగ్ ప్రకారంగా 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 16 టైమింగ్ అంటే 24 hours క్లాక్లో 16 టైమింగ్ అంటే 4 గంటలకు చోటు చేసుకుని సాయంత్రం సమయంలో బహుశా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. సో ప్రస్తుతానికి అక్కడ జరిగిన సంఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా. కానీ ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా, లేదంటే అది సర్వసాధారణంగా జరిగిన ఘటన రకం కోణంలో కూడా అక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతోంది. సో ఎటువంటి మృతదేహాలు అయితే బయటపడే అవకాశం లేదు. కంప్లీట్గా అంతా కూడా కొట్టుకుపోయింది. దేర్ ఇస్ నథింగ్ టు డిస్క్రైబ్. అక్కడ చెప్పడానికి ఏమీ లేదు, మొత్తం మట్టే మిగిలింది దాని రకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి విజువల్లో మనం చూస్తూ ఉంటే ఎంతటి దట్టమైన పొగలు కమ్ముకున్నాయో మనం చూస్తున్నాం. కొన్ని కిలోమీటర్ల మేర ఈ యొక్క డెబ్రీస్ పడిపోయిందంటే ఎంతటి పెద్ద భారీ బ్లాస్ట్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అది యుద్ధ సామాగ్రి తయారు చేసిన ప్లాంట్ కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అది బ్లాస్టింగ్ చేయడానికి ఉపయోగించేటువంటి యుద్ధ సామాగ్రిని తయారు చేసే ఫ్యాక్టరీలోనే బ్లాస్టింగ్ జరిగిందని అంటే ఇంకా ఎంత భారీ పేలుడు సంభవించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో అమెరికన్ అధికారులు కానీ అమెరికన్ ఎకనామిక్స్, అమెరికాకు సంబంధించిన కొన్ని వివిధ
విచారణ సంస్థలు చెప్తున్న మాటలు ఏంటంటే అమెరికాలో అతిపెద్ద పేలుడు అంట ఇది. అంటే మరణాల సంఖ్యకు సంబంధించి 19 మందే ఉన్నప్పటికీ బట్ పేలుడు విషయానికి వస్తే ఇది చాలా బిగ్గెస్ట్. ఎందుకంటే 45 కిలోమీటర్ల శబ్దం వినిపించడం ఏంటి, కొన్ని కిలోమీటర్ల మేర ఈ డెబ్రిస్ పడిపోవడం ఏంటి. సో చాలా భారీ పేలుడు అంటూ అమెరికన్ విచారణ అధికారులు, అమెరికాకు సంబంధించినటువంటి అక్కడి విచారించేటువంటి ప్రస్తుతం విచారణ అధికారులు కానీ అమెరికాకు సంబంధించి ప్రతినిధులు చెప్తున్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ బయట ఎక్కడ దేశాల్లో వేలు పెట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉందని చెప్పి బయట దాంట్లో తొంగి చూడడం మానేసి అంతర్గతంగా దేశం పట్ల శ్రద్ధ వహిస్తే ఇటువంటిది కొంత మారే అవకాశం ఉంటుందేమోనని చెప్పి ఈ సమయంలో డెఫినెట్గానే గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపాను, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాను, ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, సో గాజా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాలని ఆపుతున్నాను, అన్ని యుద్ధాలని ఆపుతున్నాను, దేశ విదేశాలు జరిగినటువంటి ప్రతిక్రియ మొత్తం కూడా నాతోనే జరుగుతున్న రకంగా విర్రవీగిపోతున్న డొనాల్డ్ ట్రంప్కి అంతర్గతంగా దేశంపై మాత్రం కొంత శ్రద్ధ తగ్గిందనేది మాత్రం ఈ విషయంలో అర్థమవుతుంది అని చెప్పి అక్కడ క్రిస్ డేవిస్ అనేటువంటి అధికారి మాటలోనే మనకి ఇండైరెక్ట్గా అర్థమవుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ దీనిపై ఎటువంటి విధంగా స్పందిస్తారో చూడాలి మరి.